హెల్ లో అనేకమైన ఛాంబర్స్ ఉంటాయి. పావర్టీ, ఓకే, పేదరికం అనే ఛాంబర్, దరిద్రత అనే ఛాంబర్, సిక్నెస్ అనే ఛాంబర్, అబద్ధాలనే ఛాంబర్, భ్రమపరచడం అనేది అదొక ఛాంబర్. ఇవన్నీ డిఫరెంట్ గా కొన్ని ఛాంబర్స్, కొన్ని వేల లక్షల ఛాంబర్స్ ఉంటాయి. వీటన్నిటి మీద ఒక్కొక్క వాణి యొక్క దూతను అపాయింట్ చేస్తాడు. మనము అబద్ధం ఆడుతున్నామంటే ఏదో బై మిస్టేక్ నో అక్కడ ఏదో చిన్నగా ఆడితే అది వేరు. కానీ కొంతమంది ప్రతిదీ అబద్ధమే చెప్తారు చూడండి, అప్పుడు అది నీకు రికగ్నైజ్ అవ్వాలి. దట్స్ నాట్ ఏదో సింపుల్ కాదు, దట్స్ ఏ స్పిరిట్. అది స్పిరిట్ అంటే ఆ ఆత్మ అనేది, ఆ స్పిరిట్ అనేది ఎప్పుడైతే వాని మీద పని చేస్తుందో వానికి తెలియకుండానే మాట్లాడేస్తాడు అబద్ధాలు. అట్లనే పేదరికం అనేది ఆ ముసుగులో ఉంటారు. ఎందుకంటే ఆ దూతను, ఆత్మను వాడు రిలీజ్ చేస్తాడు. ఇవన్నీ హెల్ లో ఉండే ఛాంబర్స్. కానీ హెవెన్ లో ఏం ఛాంబర్స్ ఉంటాయి తెలుసా? హెవెన్ లో కూడా ఛాంబర్స్ ఉంటాయి. హెవెన్ ఉన్నదే, హెవెన్ లో ఉన్న వాటినే ఆ దయ్యము హెల్ లో పెట్టుకున్నాడు. హెవెన్ లో కూడా దూతలని దేవుడు అపాయింట్ చేశాడు. హెవెన్ లో దేవుని యొక్క ప్రాస్పరిటీ మీద ఏంజిల్ ని అపాయింట్ చేశాడు. అక్కడ దరిద్రత అనే ఏంజిల్ లేడు అక్కడ, లేకపోతే సిక్నెస్ అనే ఏంజిల్ లేడు అక్కడ, లేకపోతే గొడవలు కొట్లాటలు పెట్టుకునే ఏంజిల్ లేడు, అబద్ధాల ఏంజిల్ లేడు అక్కడ. అక్కడ ఏం కనిపిస్తుందంటే కింద ఏదైతే ఉందో దానికి రివర్స్ గా కనిపిస్తుంది. నువ్వు పై లోకానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి ఆ ఏంజల్స్, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏంజల్స్ నీకు కావాల్సినటువంటి ఏరియాలో వాళ్ళు పని చేసి దేవుని యొక్క మిరకల్స్ ని, దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క గ్లోరీని నీకు రిలీజ్ చేయడానికి దేవుడే వారిని నీ కోసం అపాయింట్ చేస్తాడు. అందుకోసమనే మనము క్రీస్తుతో కూడా లేపబడితే, నేను క్రీస్తుతో కూడా లేపబడిన నా ప్రూఫ్ నాకు అర్థమైతే, ఆయన లేచినప్పుడు ఆయనతో కూడా సమాధిలో నుంచి లేచిన అనే సంగతి నాకు అండర్స్టాండ్ అయితే, నేను పైన ఉన్న వాటిని నేను లక్ష్య పెడతా. ఇదే ఆన్సర్. పేదరికము, దరిద్రత అది దేవుని చిత్తమా కాదంటే ఇదే నువ్వు ఆన్సర్ చెప్పాలి ఎవరికైనా. పైన ఏమున్నాయో అవే దేవుని యొక్క చిత్తం. పైన ఉన్న వాటికే నువ్వు స్వతంత్రుడిగా నువ్వు మార్చబడ్డావు. అదే నీ స్వాస్యం. ఆరోగ్యము పైన ఉన్నది, కింద లేదు. నువ్వు పైన సంబంధించిన వ్యక్తి. సో అది ఖచ్చితంగా నీ స్వాస్యము. అది నీకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. అది వదిలిపెట్టకుండా, దాన్ని లూజ్ చేయకుండా, నీ యొక్క ఫెయిత్ తోటి, దేవుడు ఇచ్చిన పవర్ తోటి ఆ ఆరోగ్యాన్ని, హెల్త్ ని సూపర్ న్యాచురల్ గా నీ బాడీ మీదకి నువ్వు రిసీవ్ చేసుకునేటట్లు దేవుని యొక్క ఆ ఫెయిత్ఫుల్ అనాయింటింగ్ ఏ శ్రమను నేను రిలీజ్ చేస్తున్నా. వెలి చూపుతో కాక విశ్వాసంతో నడవాలి. వెలి చూపు అనేది నీకు అసలు సంబంధించింది కాదు, కానీ విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు దూతలు కదులుతారు నీకోసం. ఆర్మీ మూవ్ అవుతుంది నీకోసం. ఆ ఫోర్స్ అనేది నీకోసం రిలీజ్ అవుతుంది. ఆ వెపన్స్ అనేవి నీకోసం ఓపెన్ అవ్వడం ప్రారంభిస్తాయి. వాల్స్ అనేవి గ్రాడ్యువల్ గా డౌన్ అవుతూ వస్తాయి. హెవెన్ అనేది గ్రాడ్యువల్ గా నీకోసం డౌన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి రేస్ ని నువ్వు పంపిస్తున్నావు. ఇక్కడ నుంచి కోడ్ లాంగ్వేజ్ నువ్వు పంపిస్తున్నావు. ఇక్కడ నుంచి ఎవరికి ఈవెన్ నీ వైఫ్, నీ వైఫే, కానీ నువ్వు మాట్లాడేది నీ వైఫ్ కూడా తెలియదు. నీ హస్బెండే, నీ డాటరే, నీ సన్నే, కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు మాట్లాడేది నీ పక్కనున్న నువ్వు ప్రేమించే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్ గా హెవెన్ కి టచ్ అవుతుంది. అందుకనే ఆత్మలో దయ్యాన్ని ఎట్లా ఓడించాలని నువ్వు జుట్టు పిక్కోవాల్సిన అవసరం లేదు. నీ నోటికి ఇచ్చినటువంటి ఆ పవర్ఫుల్ ఆ టంగ్ తోటి టంగ్స్ ని రిలీజ్ చేస్తే అదే వానికి మంచి పని అప్పగించినట్లు. నువ్వు అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు స్పెషల్ గా నీ లోపల నుంచి ఇట్లా అక్క మీరు మ్యూట్ లో పడ్డది అక్క. అక్క మ్యూట్ లో ఉంది అక్క మీది. సారీ. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ.